బిగ్ టీవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. గతంలో ఏ మీడియా సంస్థ చేయలేని విధంగా బిగ్ టీవీ ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో ఈరోజు నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూర్ గ్రామంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపుకు అపురూప స్పందనొచ్చింది. ఉదయం నుంచే ప్రజలు క్యాంపు వద్దకు భారీగా తరలివచ్చారు. కిమ్స్, లియో డెంటల్, విజేత కంటి వ్యాధి నిపుణుల సహకారంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కేవలం వార్తలకే పరిమితం కాకుండా ఒక అడుగు ముందుకేసి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ వివరాలను మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. జరుగుతున్న ప్రతి ఒక్క ఘటనని వార్తల రూపంలో మీ ముందుకు తీసుకొస్తూ అదేవిధంగా సమాజ సేవలతో ముందుకెళ్తుంది బిగ్ టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ సౌత్ మోపూర్ గ్రామంలో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్నాం. ఏదైతే కిమ్స్ హాస్పిటల్, లియో డెంటల్, విజేత హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ని కూడా నిర్వహిస్తున్నాం. ఈ యొక్క మెడికల్ క్యాంప్కి నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి సౌత్ మోపూర్ గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మెడికల్ క్యాంప్కి ఇటు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ క్యాంప్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా మొదటగా యొక్క బీపీ, షుగర్ టెస్టులు చేస్తూ ఆ యొక్క వచ్చినటువంటి వారందరినీ కూడా ఇక్కడికి వచ్చిన ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ల చేత కూడా ఈ యొక్క మెడికల్ క్యాంపులో చూపించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఇక్కడికి నెల్లూరు రూరల్ సౌత్ మోపూర్లో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క క్యాంపులో ఇటు కంటికి కావచ్చు, ఇటు డెంటల్కి సంబంధించి, అదేవిధంగా నరాలకు సంబంధించి జనరల్ ఫిజిషియన్ వంటి డాక్టర్లతో ఈ యొక్క మెడికల్ క్యాంప్ కూడా నడుస్తూ ఉంది. ఇక్కడ డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకు కూర్చోబెట్టి నిదానంగా ఇక్కడికి వచ్చిన వారికి చూసి కూడా పంపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. ఒకసారి డాక్టర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇట్లో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ కూడా నడుస్తూ ఉంది, ఎలా ఉంది, ఏం ఉంటారు? ముందుగా బిగ్ టీవీ వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలండి. ఒక చాలా రిమోట్ ఏరియాస్లో ఇలాంటి క్యాంప్ కండక్ట్ చేస్తున్నందుకు. మేము మా కిమ్స్ హాస్పిటల్ నుంచి ఇద్దరం స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చాము. ఇక్కడ వాళ్ళకి చూసి వాళ్ళకి అవసరమైన మెడిసిన్స్ని ఫ్రీగా అందజేస్తున్నాం. దాంతోపాటు ఏమైనా అవసరమైన టెస్టులు ఏమైనా ఉంటే డిస్కౌంట్ పద్ధతిలో కిమ్స్ హాస్పిటల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి బిగ్ టీవీ గారు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎలాంటి స్పందన వస్తుంది సార్ ఇక్కడ వచ్చినటువంటి వారి పేషెంట్స్ కావచ్చు, ప్రజల నుంచి? వీళ్ళకి డెఫినెట్గా వీళ్ళకి హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ చూడాలంటే నెల్లూరుకి వచ్చి ఖర్చు పెట్టుకొని చూపించడం కన్నా ఇక్కడ ఫ్రీ క్యాంప్లో వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చెప్పే సమస్యలు కానీ అవన్నీ ఇంకొంచెం పెద్ద టెస్టులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి వాళ్ళని నెల్లూరు రమ్మని కూడా మేము ప్రోత్సహిస్తున్నాం. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు బిగ్ టీవీ సహకారంతో వాళ్ళు డిస్కౌంట్ పద్ధతిలో మనకు టెస్టులు చేస్తానని ప్రామిస్ చేశారు. కాబట్టి ముందుకు కొనసాగిస్తాం. ఏ ఛానల్ చేయనటువంటి ప్రయత్నం సమాజ సేవలతో ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది సార్? ఇలాగా 2-3 పెద్ద హాస్పిటల్స్ వాళ్ళని ఒప్పించి ఇలా క్యాంప్ చేయడం నిజంగా ఫస్ట్ వాళ్ళకి కంగ్రాచులేట్ చేయాలి. బిగ్ టీవీ వాళ్ళు ఇది చాలా అంటే సోషల్ అవేర్నెస్, సోషల్ కాజ్ కోసం చేస్తారు. కాబట్టి మేము కూడా మా వంతు కృషి చేస్తా మెడిసిన్స్ కూడా మా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా పేషెంట్స్ వాళ్ళందరూ ఇక్కడ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. అంటే సౌత్ మోపూర్ లాంటి చాలా దూరం ఊరు, అంటే రోడ్డు కూడా సింగిల్ రోడ్డు, రావడానికి కూడా కష్టం, ఎమర్జెన్సీలు అందుబాటులో లేని ప్లేస్లో మెడికల్ అవేర్నెస్ కల్పించడం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మొత్తం మీద కూడా ఇటు సౌత్ మోపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంప్కి వచ్చినటువంటి పేషెంట్ నుంచి కూడా మంచి స్పందన వస్తుందని, అదేవిధంగా ఇలాంటి ప్రయత్నం ఎవరు చేయనటువంటి ప్రయత్నం బిగ్ టీవీ చేయడం కూడా ఎంతో సంతోషంగా ఉందని కూడా ఇటు న్యూరాలజిస్ట్ అయినటువంటి కృష్ణమోహన్ సార్ చెప్తున్నారు. అదేవిధంగా జనరల్ ఫిజిషియన్ రవికిరణ్ ఇక్కడ ఓపీ కూడా చూస్తూ ఉన్నారు. ఒకసారి సార్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇలా బిగ్ టీవీ తరఫున ఇటు కిమ్స్, లియో ఇట్లా 2-3 హాస్పిటల్ తరఫున ఈ యొక్క మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? నా పేరు డాక్టర్ రవికిరణ్ అండి, జనరల్ ఫిజిషియన్ కిమ్స్. ఇక్కడ ఈరోజు బిగ్ టీవీ మరియు కిమ్స్ నేతృత్వంలో ఈరోజు ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి బాగా విశేష స్పందన వచ్చింది. చాలామంది పేషెంట్స్ ఈరోజు వచ్చి తమకు ఉన్న ప్రాబ్లమ్స్ని చెప్పి కొంచెం ఫ్రీ మెడికేషన్స్ అన్నీ బాగా తీసుకొని వెళ్తున్నారు. ఈరోజు ఈ క్యాంప్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పేషెంట్స్ కూడా చాలామంది వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. దీనికి బిగ్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి క్యాంప్ గతంలో ఏ న్యూస్ ఛానల్ కూడా నడపలేదు, ఇలాంటి సమాజ సేవలతో కూడా ముందుకెళ్తుంది, మీకేమనిపిస్తుంది?
దీనికి బిగ్ టీవీ వాళ్ళకి బాగా మంచి ఆలోచన వచ్చింది. ఇలాంటి పెద్ద క్యాంప్స్ ఇలా కండక్ట్ చేయాలని, తర్వాత కూడా ఫ్యూచర్స్ కూడా మంచి క్యాంప్స్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి జనరల్ ఫిజిషియన్ దగ్గర ఒక పేషెంట్ కూడా చూపించుకుంటున్నారు. ఇక్కడ దేనికి వచ్చావు? నేను ఆరోగ్యం బాగోలేకుండా ఉంటే ఇక్కడికి వచ్చాను ఈ క్యాంపు కాడికి. మా ఊళ్ళో ఈ క్యాంపు పెట్టడం మాకెంతో ఆనందంగా ఉంది. మా ఊరు అబ్బాయి దీన్ని తీసుకొచ్చి మా ఊళ్ళో పెట్టిన దానివల్ల మేము మధ్యతరగతి రైతులు, పేదవాళ్ళం అందరం, ముస్లిం మత చిన్నపిల్లలతో కూడా సహా సందు లేకుండా వచ్చి ఇక్కడ చూపించుకుంటా మాకెంతో ఆనందంగా ఉంది. ఇటువంటిది ఇప్పటికి నేను చూడాలి. నా 75 సంవత్సరాలు వచ్చినారు కానీ డాక్టర్లు రావటం పోవటం ఏదో హాస్పిటల్కి రమ్మని చెప్తున్నారు. ఈ రోజు అట్ట కాకుండా మాకు అడిగిన దానికి సమాధానం చెబుతూ మాకు అన్నీ కూడా బాగా చూస్తూ ఉండరు. ఇటువంటిది ఇంకా కూడా జరగాలని మేము ఆశిస్తున్నాం. అయితే మొత్తం మీద కూడా ఇటు ఏదైతే మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు డాక్టర్లు కూడా అంటే ఎప్పుడు కూడా ఒక న్యూస్ ఛానల్ వార్తల విషయంలో బిజీగా ఉండేటువంటి న్యూస్ ఛానల్ వారు ఇట్లాంటి మెడికల్ క్యాంప్ నిర్వహించడం, అదేవిధంగా ఇక్కడికి ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి చూపించుకోవడం అంటే కూడా ఎప్పుడూ చూడలేదని, అదేవిధంగా ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజల ద్వారా కూడా మంచి స్పందన వస్తుందని కూడా చెప్తుంది. అదేవిధంగా ఉచిత మందులు పంపిణీ చేయడము, ఇక్కడ నుండి వచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా కళ్ళుకి సంబంధించి కావచ్చు, ఇటు డెంటల్కి సంబంధించినటువంటి టెస్టులు కూడా చేయడం ఎవరు కూడా గతంలో ఎవరు చేయలేదు. అటువంటిది బిగ్ టీవీ చేస్తుందని కూడా ఇటు ప్రజలు కావచ్చు, ఇటు డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. మా ఎలా ఉంది క్యాంప్ నిర్వహించడం? మీరు చూపించుకున్నారా? దేనికి చూపించుకున్నారు? కళ్ళకు చూపించుకున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే చూస్తున్నారు. బాగా మీరేమంటారమ్మా? అయితే ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ కూడా వారికి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కళ్ళకి కావచ్చు, ఇటు పళ్ళకి సంబంధించినటువంటి వాటిని అన్నిటి కూడా చూపించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి యొక్క మెడికల్ క్యాంప్ని కూడా పూర్తిగా వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా కంటికి సంబంధించి అనేక మంది ప్రజలు ఇక్కడ కూడా వచ్చి గ్రామంలో ఉన్నటువంటి ఇటు గ్రామంలో ఉన్నవారే కాకుండా పక్కన ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంప్ని అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి. ఒకసారి కంటికి సంబంధించి మేడం గారు ఏమంటారో ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎలా అనిపిస్తుంది ఇక్కడ క్యాంప్ నిర్వహించడం? ఇక్కడ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? బిగ్ టీవీ అందు మేము విజేత కంటి హాస్పిటల్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. స్పందన బాగానే ఉంది. అందరికీ అన్ని విధాల కంటి పరీక్షలు చేస్తున్నాం. దానికి అనుకూలంగా మందులు కూడా ఇవ్వగలుగుతున్నాం. అంతకుమించి కంటి పరీక్షలు చేసి దానికి అవసరమైతే ఆపరేషన్లు కూడా చేయదలుచుకున్నాం. ఎలా అనిపిస్తుంది మేడం మీకు? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇటు బిగ్ టీవీ తరపున కావచ్చు, ఇటు విజేత కంటి ఆసుపత్రి తరపున కావచ్చు, ఇలాంటి మెడికల్ క్యాంప్ గతంలో ఎవరైనా చూసారా? బాగా జరుగుతుంది. ఇక్కడ అందరూ చాలా మనకు ఇది ఇస్తున్నారు, రెస్పాన్స్ బాగా వస్తుంది. సార్ మీరేమంటారు సార్ ఈ క్యాంప్ గురించి? సార్ క్యాంపు మేము బిగ్ టీవీ ఆధ్వర్యంలో విజేత ఐ హాస్పిటల్ని చేస్తున్నాం సార్. చాలా బాగా రెస్పాన్స్ ఉంది. ఇక్కడ చాలామంది కంటికి సంబంధించిన వ్యాధులు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కంటికి సంబంధించిన వ్యాధులు వాళ్ళకి ఎవరికైతే అద్దాలు అవసరం వాళ్ళకి అద్దాలు ఇస్తున్నాము. అలాగే ఆపరేషన్కి అయితే అవసరం మా హాస్పిటల్కి పంపిస్తున్నాము, రెఫర్ చేస్తున్నాము. మా రెస్పాన్స్ బాగుంది సార్, ఇబ్బంది ఏం లేదు. అయితే మొత్తం మీద కూడా ఏదైతే బిగ్ టీవీ తరపున నెల్లూరు జిల్లా సౌత్ మోపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సౌత్ మోపూర్ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంపును వినియోగించుకుంటున్నారు. ఈ క్యాంపుకు వచ్చినటువంటి వారందరికీ కూడా ఉచిత మెడిసిన్స్, దాంతోపాటుగా ఈసీజీ వంటి కంటి పరీక్షలు, డంటి పరీక్షలు అన్నీ కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్స్ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంపుని చూసి ఎంతో ఆనందంగా ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, సౌత్ మోపూర్ మెగా మెడికల్